ప్రపంచంలో ఒక కొత్త సూపర్ పవర్ క్రియేట్ అయ్యింది. అదే చైనా. ఇప్పుడు సూపర్ పవర్ అమెరికా కాదు, చైనా. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా చైనాకు వెళ్ళి ప్రపంచానికి కన్ఫర్మ్ చేసినట్లుగా అయ్యింది. లాస్ట్ 2 డేస్ ట్రంప్‌కి, షీ జిన్‌పింగ్‌కి మధ్య ఎటువంటి డిస్కషన్లు జరిగాయి? ఎటువంటి డీల్స్ జరిగాయి? బద్ధ శత్రువులైన వీళ్ళు కలిసి ఏం డిస్కస్ చేశారు? ఈ ట్రంప్‌కి ఇరాన్ వారు ఒక తలనొప్పిగా మారింది. ఆ యుద్ధాన్ని ట్రంప్ ఆపలేకపోతున్నాడు. ఇరాన్‌ని ఓడించలేకపోతున్నాడు. ఈ విషయంలో చైనా ఏమైనా హెల్ప్ చేస్తుందా? ట్రంప్ ప్రతిసారి చైనాతో ట్రేడ్ వార్ గురించి మాట్లాడుతాడు. చైనాని ఒక విలన్‌గా కన్సిడర్ చేశాడు. అలాంటిది ఇప్పుడు వీళ్ళు కలిసి ఏం డిస్కస్ చేశారు? వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి అగ్రిమెంట్స్ జరిగాయి? చైనా ఒక సూపర్ పవర్ అని ట్రంప్ ఎందుకు స్వయంగా ఒప్పుకున్నాడు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఏది అంటే ప్రతి ఒక్కరూ చెప్పే మాట అమెరికా. గత 70-80 సంవత్సరాల నుంచి అమెరికా ఈ ప్రపంచం మొత్తాన్ని శాసిస్తుంది. అమెరికాతో ఏ దేశం కూడా గొడవ పడాలి అనుకోదు. ఎందుకంటే అమెరికాతో గొడవ పడితే నష్టపోయేది మనమే కాబట్టి. ఏ కంట్రీ కూడా వీళ్ళకు ఎగెనెస్ట్‌గా మాట్లాడేది కాదు. కానీ ఇప్పుడు చూసుకుంటే మెల్లమెల్లగా అమెరికా పవర్ తగ్గిపోతుంది. అమెరికా ఒకప్పట్లాగా పవర్‌ఫుల్‌గా లేదు. ఈ విషయాన్ని ఇప్పుడు స్వయంగా ట్రంపే చైనా విజిట్ తర్వాత యాక్సెప్ట్ చేశాడు. ఒక 100, 120 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో బ్రిటన్ సూపర్ పవర్‌గా ఉండేది. బ్రిటన్‌కి సంబంధించిన ఆర్మీ బిజినెస్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉండేది. కానీ వరల్డ్ వార్ 2 ఏళ్ల తర్వాత బ్రిటన్ పవర్ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. ఆ సమయంలో అమెరికా వేగంగా అభివృద్ధి చెందింది. ఒక టైంలో అమెరికా అండ్ బ్రిటన్ రెండూ సమానంగా మారి పోటీకి సిద్ధమయ్యాయి. జనరల్‌గా 2 సూపర్ పవర్లు ఎదురైనప్పుడు ఒకటి రెండిటి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అలా జరిగితే రెండూ నాశనం అవుతాయి. రెండిటి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ జరుగుతుంది. అమెరికా, బ్రిటన్ మధ్య అండర్‌స్టాండింగ్ జరిగింది. వాళ్ళు ఒకరినొకరు పోటీ పడే బదులు ఇద్దరి కల్చర్ ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉంటుంది. కాబట్టి కలిసి ముందుకు సాగుదామని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత బ్రిటన్ తన సుపీరియారిటీని కోల్పోయింది. అమెరికా ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా ఎదిగింది. చాలా విషయాల్లో చైనా ఆల్రెడీ అమెరికాను దాటేసింది. అమెరికా కంటే అడ్వాన్స్‌గా ఉంది. అందుకే ట్రంప్‌కి షీ జిన్‌పింగ్ డైరెక్ట్‌గా ఈ విజిట్‌లో ఒక స్టాప్ వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా ఇప్పుడు ఒకప్పట్లా పవర్‌ఫుల్‌గా లేదు. మీది ఒక డిక్లైనింగ్ నేషన్. మా చైనా మీకంటే స్ట్రాంగ్‌గా ఉంది. కాబట్టి ఇప్పుడు మాతో పోటీ పడే బదులు పీస్‌ఫుల్‌గా పవర్ ట్రాన్స్‌ఫర్ చేస్తే బాగుంటుంది. అంటే మీకు మీరే చైనా సూపర్ పవర్‌గా యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది అని మెసేజ్‌ని చాలా క్లియర్‌గా ఇచ్చాడు. ఇరాన్ యుద్ధం అమెరికాను చాలా వీక్ చేసింది. ఈ ఇరాన్ యుద్ధం లేకపోయి ఉంటే ట్రంప్ చైనా విజిట్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉండేది. ఇరాన్ యుద్ధం వల్ల ట్రంప్ బాగా ఇరుక్కుపోయాడు. ఈ యుద్ధాన్ని ఆపే పవర్ చైనా చేతుల్లో ఉంది. ఎందుకంటే ఇరాన్‌కి వెపన్స్ పరంగా హెల్ప్ చేసేది చైనా. ఇరాన్‌కి చెందిన 80% ఆయిల్‌ని చైనా కొంటుంది. చైనా చెప్తే ఇరాన్ వింటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్‌కి మ్యాక్సిమం రెవెన్యూ చైనా నుంచే వస్తుంది. అందుకే ట్రంప్ ఇరాన్ యుద్ధాన్ని ఆపడానికి చైనా హెల్ప్ అడుగుదామనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది.